ఏమిటయ్యా అంటే నిన్న కొందరు జాలరు వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను. ఏమని? ఈ మడుగు ఇంకిన తర్వాత ఇందులోని చేపలు పెట్టి పట్టుకుని పోవాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే నీళ్ళు ఉన్నాయి కదా మడుగులో, మనం ఈ మడుగు నుంచి ఒక దారి చేసుకొని పెద్ద మడుగులో ముందుగా వెళ్ళిపోదాము అని చెప్పి ఎవరు చెప్పారు? సుమతి చెప్పింది. ఈ కాలమధ్య మందమధ్య ఏమన్నారంటే, ఓ అబ్బా ఎప్పుడో ఎండిపోతుంది, ఇప్పుడే పోద్దమ్మా ఈమె, పోయిందని నువ్వే పో రా అని కాలమధ్య మందమధ్య చెప్పేశాను. పాపం సుమతి బతిలాడేది, ఏ చేప ఏం లేదు. చివరికి మీరు చస్తే సావండి, నేనైతే వెళ్ళిపోతున్నానమ్మా, నాకైతే భయం వేస్తుంది ఉండమ్మా అని చెప్పి అది ఫస్ట్ ఒక సన్న దారి చేసుకొని ఆ తర్వాత పిల్ల కాలువలోకి వెళ్ళి ఆ తర్వాత సముద్రం లాంటి ఒక నదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎండాకాలం బాగా ముదిరింది, నీళ్లు ఎండనే ఎండినాయి, జాలర వాళ్ళు రానే వచ్చారు వాళ్ళను పట్టుకొని. ఇప్పుడు ఒక్కొక్క చేప దొరికిపోతా ఉంది. ఫస్ట్ కాలం మందమతి అంటే అసలు దానికి ఏమీ తెలియదు. అంటే కాలమతి ఆ పేరులలో ఉంది, మీకు ఇప్పుడు ఒక అర్థం ఉంది, మీరు బాగా తెలుసుకోవాలి. సుమతి, కాలమతి, మందమతి పేర్లు అన్నారు కదా. అసలు మధ్య అంటే ఏంటి? వెరీ గుడ్, బుద్ధి లేదా తెలివి. సుమతి అంటే ముందస్తు, సుమతి అంటే మంచి బుద్ధి కలిగినది. కాలమతి కాలానికి అనుగుణంగా బుద్ధి కలిగింది. మందమతి అంటే అసలు బుద్ధి లేదు. అర్థమైందా? మందంగా ఉన్నది కాదుగా, మందమతి అంటే బుద్ధిహీనురాలు అని. ఇప్పుడు అదేం చేసింది? దానికన్నా ఎప్పుడు అపాయం వచ్చినప్పుడు తప్పించుకునే ఉపాయం ఉంది ఊరికాడ, కాలమతి కాడ. కానీ మందమతి కాడ ఏ ఉపాయం లేదు, ఎట్టయితే అట్టయిదులండి. అందుకే జాలరువాడు పక్కన బాగా గట్ల చేపలు పుట్టలో చంపేసుకోలేదు, ఊరే చచ్చిపోయినా కదరా, సుమతి చెప్పు తింటే బాగుంది కదరా అనుకున్నాడు. కుదరుతుందా? ఇప్పుడు కుదరదు, అయిపోయి. ఇప్పుడు కాలమతి వంతు వచ్చింది, జాలరువాడికి పట్టినట్టు పడుతుంది, తప్పించుకొని పోతా ఉంది. ఓ బాగా తప్పించుకుంటాడవే అని చెప్పి దాన్ని పుట్టలో వేసుకున్నాడు. చచ్చిపోయినట్టు నటించి జాలరువాడు వీళ్ళు చేపలను తోముకోవాలి కదమ్మా. ఆ ఊర్లోకి పోతా పోతా ఒక మడుగు కనిపిస్తే ఆ మడుగు దగ్గర వాటిని పిలిచి సామను తీసేసరికి ఎగిరి ఆ మడుగులోకి దూకేసి అట్లా ప్రాణాలు తగ్గించి. దీన్ని బట్టి మీకేమర్థమైంది చెప్పండి? చెప్పండి. ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? తెలివిగా చెప్పండి. చెప్పండి, ఎవరేం చెప్పండి. వెరీ గుడ్, మంచి మాట. ఇది ఒక మంచి నీతి. మంచి చెప్తే ఎవరు అంటే మంచి మాటలు చెవికి ఎక్కవు చెడ్డ వాళ్ళకి, అవునా కదా? ఇది ఒక నీతి. ఇంకొక నీతి కూడా ఉంది ఇక్కడ, ముందు చూపు కలిగి ఉండాలి. ఏముండాలి? ముందు చూపు కలిగి ఉండాలి. మనం కూడా వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలి. అలాంటి తెలివి ఉండాలి. ఎప్పుడు పరీక్షలు ఉంటాయి, నవోదయ పరీక్షలు, మనం నిదానంగా రాద్దాంలే, ఇప్పుడేం చదువుకుంటే ఏం కాదులే, గొమ్మగా కదలిందాంలే, గొమ్మగా నిద్రపోదాంలే, గొమ్మగా తిందాంలే, టైం పాస్ చేద్దాంలే అనుకోండి. ఆ టైం రానే వస్తుంది. అప్పటికప్పుడు పుస్తకాలు వేసుకుని మా అమ్మలు పంపిస్తామా అంటే ఏమవుతుంది? చదవలేం కదా. అందుకని ప్రతిరోజు దాని మీద ఒక తపస్సులాగా ఆ తెలుగు సార్ ఏం చెప్పాడు, లెక్కల సార్ ఏం చెప్పాడు, ఏ లెక్కలు ఎట్లా అడుగుతున్నా అన్నీ కూడా చదువుకుంటాం. ఇది సుమతి లాంటి పిల్లలు చేసేటువంటి పనులు.